హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే నేను ఒక ర్యాండమ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇవాళ నేను 5:30 అలా లేచానండి. ఇంకా మార్నింగ్ అయితే చూసారు కదా! ఇంకా ఇప్పుడే తెల్లవారుతుంది. చాలా బావుంటుంది ఎర్లీ మార్నింగ్ వైబ్స్ అయితే. ఇంకా నేను డీటాక్స్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఈ మధ్యన ఎక్కువగా నేను ఆమ్లా వాటర్ అనేది తీసుకున్నాను. హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువుందండి నాకు బాగా. దానికోసం టెస్ట్ కూడా చేపించుకున్నాను అనమాట. చూపిస్తాను మీకు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను ఆమ్లా వాటర్ అయితే డైరెక్ట్ ఫ్రెష్ ఆమ్లా అయితే ఇలా స్క్వీజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే చాలామంది క్యూబ్స్‌లా కూడా చేసుకొని డైలీ ఒకటి కన్జ్యూమ్ చేస్తున్నారు కదా! అంటే ఐస్ క్యూబ్స్‌లో చేసేస్తున్నారు కదా! ఆమ్లా, జింజర్ అలాగే కరివేపాకు మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ అనేది స్టోర్ చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇప్పుడు బానే దొరుకుతున్నాయి కదా మనకి ఇవని చెప్పి నేను ఇలా అయితే చేసుకుంటున్నాను. ఇంకా నిన్న ఈవినింగ్ ఈ ప్లాంట్స్ అన్నిటికి వాటరింగ్ చేసి బయట పెట్టాననమాట. ఇప్పుడు ఇవన్నీ లోపల పెట్టాలి. ఇంకా కొన్ని వర్క్స్ అయిన తర్వాత నేనిక్కడ ముగ్గు కూడా స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ ముగ్గు వేసిన తర్వాత ఇవాళ ఏంటంటే పూజ అది కూడా మా వారు చేసుకుంటున్నారు. నేనైతే వీళ్ళకి యాష్ గర్డ్ జ్యూస్ అది చేసిచ్చేసానండి. వాళ్ళు కూడా ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువగా ఇదే ఎక్కువ చేస్తూ ఉంటాము ఇంట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టెస్టులు చేపించుకున్నాను గదండీ! ఈ మధ్యన ఏంటంటే బాగా నీరసంగా అనిపిస్తుంది. హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుందనమాట. అయితే థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అది ఎక్కువ అవుతూ ఉంటుంది గదా! అందుకే ఒకసారి ఎందుకైనా మంచిదని టెస్ట్ చేపించుకున్నాను. ఇయర్లీ వన్స్ అయినా సరే కనీసం 1 ½ ఇయర్‌కైనా సరే చేపించుకుంటూ ఉంటాము. నేను కూడా టెస్ట్‌లయితే చేపించుకున్నాము. అయితే ఏమీ లేదండి. ఐరన్ అయితే మాత్రం చాలా తక్కువుందనమాట. 50 ఉండాల్సింది 25 ఉందంట. అదే అనుకున్నాను. అంత మనం ఫుడ్ తీసుకున్నా గూడా ఏదో ఒక విటమిన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది గదా! అలా అనమాట. నాకైతే టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. అలాగే మా నాన్నగారు ఏంటంటే డయాబెటిక్ అనమాట ఆయన. 100 దాటితే ఆహ్, డయాబెటిక్ అని అదే ప్రీ డయాబెటిక్ అంట. అయితే ఇంకా అదేమి రాలేదండి. యాక్చువల్‌గా జీన్స్‌గా కూడా వస్తుందని అంటారు కదా! డయాబెటిక్ అది కూడా. అయితే మనం కొంచెం హెల్తీ వేలో వెళ్తే గనక పర్వాలేదు. ప్రస్తుతానికైతే ఇవేమీ అటాక్ అవ్వలేదు. ఈయనకి నాకు కూడా. ప్రెజెంట్ అయితే అంతా బానే ఉంది. నాకొక్క ఐరన్ డెఫిషియన్సీ అయితే ఉందనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా అమ్మాయిల కోసం. అంటే నేను కూడా యూజ్ చేస్తానులెండి. ఇంక ఇది యూజ్ చేయడం బట్టి కొంచెమైనా నాకు హెయిర్ పోతున్నా కూడా కొత్త హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. మన వాళ్ళు నాకు ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చారు. మంచిగా జుట్టు ఎదుగుతుందండి పిల్లలకి. స్కిన్ కేర్ కూడా చెప్పమనన్నారు. నేను ఏదైనా ఒక సండే వీళ్ళున్నప్పుడు వీళ్ళ స్కిన్ కేర్ అంటే నేను ఏం యూజ్ చేస్తాను, వీళ్ళు డీఐవీస్ అవి ఏం చేస్తాను అన్నది నేను డీటెయిల్‌గా షేర్ చేస్తానండి. ఇంకిక్కడొచ్చేసి నేను మార్నింగ్ వాళ్ళకేంటంటే చిక్కుడుకాయ ఫ్రై అనేది క్యారేజ్ పెట్టాను. ఇంకిక్కడ నేనైతే బిస్బెడ్ బాత్ చేస్తున్నానండి. ఇదేంటంటే మనం అప్పటికప్పుడు చేసుకుంటే బావుంటుంది గదా! నేను అందుకే లేట్‌గా స్టార్ట్ చేశాననమాట. అంటే హెయిర్ ఆయిల్ అది కొంచెం ప్రిపేర్ చేసి అది పక్కన పెట్టేసి తర్వాత ఇది చేస్తున్నాను. దీనికోసం నేను కందిపప్పు, పెసరపప్పు, బియ్యం తీసుకున్నాను. తర్వాత కూరగాయలు వేసి ఇలా ఉప్పు, పసుపు వేసి కుక్కర్ అయితే పెట్టేసానండి. హెయిర్ ఆయిల్ అనేది నేను ఇంతకుముందు చాలా సార్లు చూపించాను కదా! అందుకే పెద్దగా డీటెయిల్‌గా షేర్ చేయలేదు. ఇది ఆహ్, బాగా ఇలా అయిన తర్వాత వడకట్టేస్తాననమాట. వడకట్టేసి ఏదైనా గ్లాస్ బాటిల్‌లోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అయితే డైలీ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారండి. డైలీ అసలు డేస్ ఎంత ఫాస్ట్‌గా గడుస్తున్నాయండి అసలు. నేను అనుకుంటున్నాను కానీ వీక్ అయితే 2 పెట్టగలుగుతున్నానండి. మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. డైలీ పెడితే నాకు కూడా బానే ఉంటుంది కదా! కాకపోతే అవ్వడం లేదనమాట. ఏదో ఒక వర్క్ అలా సరిపోతుంది. చెప్పాను కదా! ఈ మధ్యన కొంచెం నీరసంగా అలా ఏదో అలా అనిపిస్తుంది. అందుకని నేను ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేయటం లేదనమాట. నేను ర్యాండమ్‌గా తీసిన వ్లాగ్ అయితే ఇవాళ మీకు షేర్ చేశాను. ఈ హోమ్ టూర్ ఒకటి అడిగారండి. ఈ మంత్‌లో నేను హోమ్ టూర్ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇంకిక్కడ అది కుక్కర్ అయిపోయిన తర్వాత నేనిక్కడ తాలింపు పెడుతున్నాను. ఇక్కడ తాలింపులో ఏంటంటే కొంచెం చింతపండు గుజ్జు అనేది కూడా వేసి, ఇది కొంచెం మరగనిచ్చిన తర్వాత నేను అందులోకి అది వేసేస్తానండి. మనకి ఇంకా లూజ్‌గా కావాలితే గనుక ఇంకొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని మనం లూజ్‌గా అయితే చేసుకోవచ్చు. ఇంకా దీన్ని
అప్పడం అలాగే పికిల్‌తో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. మార్నింగ్ ఎలాగో చిక్కుడుకాయ ఫ్రై చేశాను కాబట్టి సరిపోతుంది మాకు. ఇంకా తర్వాతొచ్చేసి నేను మా ఫ్రెండ్స్‌తో అయితే బయటికి వెళ్ళానండి. శ్రావ్య అలాగే శిల్ప గారు తెలుసు కదా! ఫంక్షన్‌లో కూడా చూసారు. ఇంకా మేము సీఎంఆర్‌కయితే వచ్చాము. ఊరికే షాపింగ్ ఉందంటే నేను కూడా వెళ్ళాను. ఇక్కడ సెంట్రల్‌కొచ్చిన తర్వాత థీమ్ చూసారు కదా! అక్కడ వాలంటైన్స్ డే వస్తుంది కదా! థీమ్ కూడా వేశారు. ఇంక అక్కడైతే మంచిగా ఫోటోస్ అయితే దిగాము. ఇక్కడ హోమ్ టౌన్‌కొచ్చామండి. ఇక్కడ వీళ్ళైతే డిఫ్యూజర్స్, ఆయిల్స్ ఇవన్నీ చూస్తున్నారు. కొన్నైతే తీసుకున్నారు కూడా. నేనైతే ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఉంది మా ఇంట్లో ఆల్రెడీ అదే ఆయిల్స్ అవి ఇంతకుముందు తీసుకొని ఇంకా అవ్వలేదనమాట. అయితే నాకు ఈ ప్లాంట్స్ బాగా అనిపించినియి. ఆఫర్ ఏదో ఉంది. 400 అంటండి ప్లాంట్ ఇదొచ్చేసి. బావుంది. కాకపోతే ఇంట్లో ఎక్కువ నేచురల్ బావుంటాయి కదా! అందుకే నేను ఆర్టిఫిషియల్ తక్కువ వాడతాను. పైగా ఇప్పుడు అవసరం లేదనిపించింది. అందుకే తీసుకోలేదు. ఈ మధ్యనేంటంటే కిచెన్ ఈ ఐటెమ్స్ మీదకి ఎక్కువ వెళ్తుంది. అంటే కడాయిలు ఇవన్నీ చూస్తుంటే తీసుకోవాలని అనిపిస్తుంది. అలాగని అన్నీ తీసుకొని కిచెన్ నింపేయలేం కదా! ఏది అవసరం అదే తీసుకోవాలి కంపల్సరీ. ఇంకిక్కడ ఇవన్నీ కూడా చూస్తున్నాము. వాళ్ళు కూడా చూసారు. ఊరికే చాలా రోజులయింది కదా! బయటకొచ్చని జెప్పి ఇలా వచ్చామనమాట. మేము ముగ్గురం కలిసి. ఇలా కొంచెం షాపింగ్ జేసి, అలా కొంచెం లంచ్ చేసేసి అప్పుడైతే ఇంటికి వెళ్ళాము. ఇంకిక్కడ హోమ్ టౌన్‌లో ఏంటంటే ఇవంతా కూడా బావుంటాయి గదండీ! బెడ్స్ ఇవన్నీ కూడా చక్కగా రూమ్ వైస్‌గా ఉంటాయి. అయితే నాకు ఈ మిర్రర్స్ అనేవి బా నచ్చినియి. వాల్ మిర్రర్స్ చాలా బా అనిపించింది. ఇలా మనకి ప్లాన్ చేద్దాం ఇంట్లో అని అనిపించింది చూడాలి. ఈ వాల్ మీదయితే లుక్ అయితే చాలా బా అనిపించింది. ఇంకా కుషన్ కవర్స్ అవి చూస్తున్నాము. ఈ హోమ్ సెంట్రీ గానీ, హోమ్ టౌన్ కానీ డెకార్ ఐటెమ్స్ అయితే క్వాలిటీ చాలా బావుంటుందండి. అంటే అవి ఎన్నాళ్ళైనా అలాగే బావుంటాయి. ఇంకిక్కడ వాచెస్ అయితే చూస్తున్నారు. యాక్చువల్‌గా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ బర్త్‌డే ఉందనమాట. అందుకోసమని తీసుకుంటున్నారు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేము లంచ్‌కి వెళ్తున్నాము. మేమిప్పుడు ఫుల్‌గా తిని ఎంజాయ్ చేయడానికి బార్బిక్యూ నేషన్‌కి వెళ్తున్నాం. బట్ ఓన్లీ వెజ్, నాట్ నాన్ వెజ్. ఇంకా మేము బార్బిక్యూ నేషన్‌కయితే వచ్చామండి. ఇక్కడ మంచిగా అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. అప్పుడప్పుడు ఇలా మనం కూడా ఔటింగ్ వెళ్తే బావుంటుంది గదా! మైండ్ రిలాక్స్ అవుతది. ఇంక నేనక్కడ సీఎంఆర్‌లోనే మేము కొన్ని డ్రెసెస్ అయితే కూడా తీసుకున్నాము. నేను తీసుకున్నాను, తను తీసుకున్నారు. నేనొక 2 తీసుకున్నానండి. ఇది వైట్ కలర్ టాప్ అనమాట. ప్లెయిన్ టాప్ ఇలా కొంచెం వర్క్ అనేది వచ్చింది. అదొకటి తీసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను. ఇది 3 పీస్ సూట్ అనమాట. ఇలాంటివి చాలా చాలా వచ్చినాయి కదా! ఇప్పుడు ఈ కలర్ కూడా చాలా ఎక్కువొచ్చింది. నాకు ఈ కలర్ లేదని చెప్పి నేను తీసుకున్నట్టే క్యాజువల్ వేర్‌గా తీసుకున్నానండి. పార్టీ వేర్‌గా ఏం కాదు. నార్మల్‌గా తీసుకున్నాను. ఇది 1200 అది 1100 అనమాట. విండో షాపింగ్ బావుంటుంది గదా! ఇలా అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కూడా వెళ్తూ ఉంటే మనకి బావుంటుంది. ఇంకా తర్వాతొచ్చేసి ఈరోజు ఈవినింగ్ వచ్చేసి నేను మంచిగా టీ పెడుతున్నానండి. ఇక్కడ మంచిగా టీ తాగాలనిపించింది. యాక్చువల్‌గా ఇప్పుడు నేను వాయిస్ కూడా కొంచెం కోల్డ్ ఉందండి. కొంచెం అటు ఇటు ఉంటే అనుకోవద్దు వాయిస్ ఓవర్‌లో. మూడ్ బాలేనప్పుడు ఇలా మంచి టీ పెట్టుకొని, అలా మంచి ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని, అలా కాసేపు ఉంటే ఖచ్చితంగా డైవర్ట్ అవుతుంది. ఇంకా నేనిక్కడ మంచిగా టీ అయితే పెట్టుకొని, నా ఫేవరెట్ సాంగ్స్ అనేవి పెట్టుకొని టీ ఎంజాయ్ చేస్తానండి. ఎప్పుడైనా అలా మనకి కొంచెం లోగా ఉందనంటే మనకు మనమే మోటివేట్ అవ్వాలి కదా! ఖచ్చితంగా అవ్వాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ప్లాంట్స్‌కైతే వాటరింగ్ చేస్తున్నాను.
కొన్ని ప్లాంట్స్ అయితే ఇవి కొత్తగా వేసినవండి. ఇప్పుడు చూపించాను కదా ఫ్లవర్స్ అది చాలా ఈజీగా గ్రో అవుతాయి. అదైతే కొత్తగా తీసుకున్నాము. వైట్ అండ్ పీచ్ కలర్ అనమాట. ఇంకా ప్లాంట్స్ అయితే సమ్మర్ కదా! ఇంక అంతలా అవ్వవు. చూడాలి నెమ్మదిగా మళ్ళీ వాటినన్నిటిని సెట్ చేస్తున్నాము. చామంతులయితే వచ్చినియి వైట్‌వి. అయితే కోయలేదండి మర్చిపోయాను నేను. అందుకే ఎండిపోయినాయనమాట. మొక్కకి ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా కాసేపు అలా మేడ పైన ఉంటారు కదా! అలా కాసేపు ఉండి, కాసేపు చదువుకుంటారు, ఆడుకుంటారు. ఇంకా వాళ్ళతో పాటు నేను అలా ఇంకా పైనుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ రొటీన్ అనేది చాలా నార్మలే కదా! ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇక్కడ కొంచెం చిన్న దీపం అయితే పెట్టాము. ఇంకా చూసారు కదండీ! చిన్న ర్యాండమ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.